హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీ వ్లాగ్స్. నేను మీ స్వీటీ. ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాము. అయితే ఈరోజు మా మేనకోడలిది శ్రీమంతం అనమాట. అయితే నేను శ్రీమంతం ఎలా జరిగింది అనేసి మీకు చూపిద్దామనేసి ఈరోజు శ్రీమంతం వ్లాగ్తో అయితే మేము ముందుకైతే వచ్చేసాను. అయితే ఇంకా అప్పటికి ఫంక్షన్ హాల్కి అయితే ఎవరైతే రాలేదు, మేమే ఫస్ట్ వెళ్ళిపోయినాం అనమాట. వెళ్ళిపోయి ఇంకా వెయిట్ చేస్తున్నాము. అక్కడ మా కోడలు అయితే రెడీ అవుతుందన్నమాట. ఇంకా చుట్టాలు అందరు ఇంకా రాలేదు. ఇంకా వాళ్ళందరి కోసం ఇంకా వెయిట్ చేస్తూ మేము ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి అట్లా ఊరికి అట్లా మీకు ఫంక్షన్ హాల్ చూపిస్తున్నాను అనమాట. ఇంకా మా కుక్కీ కూడా ఫుల్ ఎక్సైటెడ్ ఉందన్నమాట. ఆమె ఏమనుకుంటుందంటే వాళ్ళ అక్కది శ్రీమంతం కదా, అయితే ఆమె ఏమనుకుంటుందంటే హ్యాపీ బర్త్డే అనుకుంటుంది అనమాట. అప్పటి నుంచి నవ్యక హ్యాపీ బర్త్డే అంటుంది. అయితే ఇంకా మా నవ్య వాళ్ళందరినీ అయితే తీసుకొచ్చేసారు. పాస్టర్ ఇంకా వాళ్ళందరూ వచ్చేసారు. చుట్టాలు అందరు కూడా వచ్చేసారు అనమాట. ఇంకంటే ఆఫ్టర్నూన్ సండే అనమాట. ఇది సండే ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఇంకా అందరు చర్చ్ చూసుకొని అట్లా వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. బట్ శ్రీమంతం అయితే చాలా బాగా జరిగింది అనమాట. ఇంకా మా నవ్య ఇంకా అందరూ అయితే అక్కడ కూర్చొని ఇంకా ఫార్మాలిటీస్ అవన్నీ ఇంకా కొద్దిసేపు పాస్టర్ మెసేజ్ అవన్నీ చెప్తున్నాడు అనమాట. ఇంకా అందరూ అయితే మంచిగా కూర్చొని వినడము, ఒక్కొక్కరు అట్లా వస్తూ ఉన్నారు. అట్లా ప్రేయర్ అవన్నీ అయితే అవుతున్నాయి అనమాట. ఇంకా ప్రేయర్ అంతా అయిపోగానే మా వదిన వాళ్ళు తెచ్చిన బట్టలు అయితే పెట్టినారనమాట. ఇంకా మా నవ్య వాళ్ళ బట్టలు అవన్నీ తీసుకొని ఇంకా రెడీ అవ్వడానికి లోపలికి అయితే వెళ్ళిపోయినారు. వాళ్ళు రెడీ అయిపోయిన గ్యాప్లో ఇంకా ఫోటోగ్రాఫర్ అయితే అక్కడ ఉన్న అంటే స్వీట్స్, ఫ్రూట్స్, అంటే ఫ్లవర్స్, బ్యాంగిల్స్ అట్లాంటివన్నీ తీసుకొస్తారు కదండి మా ఆడబిడ్డ వాళ్ళు. అవన్నిటిని ఇంకా మా అందరికి ఇచ్చి ఒక్కొక్కరు వచ్చి అక్కడ పెట్టమని చెప్పేసి అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా మేమందరం అయితే అవన్నీ తీసుకొని రెడీ అయితే ఉన్నాము. ఇంకా అమ్మాయి రావడమే ఆలస్యం. ఇంకా మా నవ్య రాగానే ఇంకా మా నవ్యతో పాటు ఇంకా మేము కూడా వస్తామని చెప్పేసి అక్కడ నించొని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా మా నవ్య అయితే ఫైనలీ మెల్ల వచ్చేసింది. ఇంకా అందరం ఒక్కొక్కరం ఆమె వెనకాల వచ్చేసి అక్కడ అన్ని అంటే ఇట్లా ముందు అన్ని ఇట్లా పెట్టేసామన్నమాట. అయితే ఇవన్నీ అట్లా పెట్టేస్తున్న గ్యాప్లోనే నాకు సడన్గా ఏమైతే మా కుకీ కనిపిస్తలేదని చెప్పేసి నాకు స్టేజ్ మీద ఉన్న నాకు చెప్పినారనమాట. చెప్పగానే నేనైతే అది అక్కడ పెట్టేసి వెంటనే ఇంకా అంటే కంగారు అవుతుంది కదండి. సడన్ గా కుకీ కనిపిస్తలేదు హాల్లో అని చెప్పేస్తే సరే అని చెప్పేసి వెంటనే జల్ అందరం కలిసి వెతికితే తీరా చూస్తే మా కుకీ బయట మా సోనిగాడి దగ్గర ఆడుతుంది అనమాట. అంటే సోనిగాడు ఇంకా కుకీని ఏడుస్తుంది మమ్మీ అని చెప్పేసి తీసుకొని వచ్చి బయట ఆడిపిస్తుందంట. ఇంకా చూడగానే ఇంకా అందరం అమ్మయ్య సోనియా అందరినీ ఉందిలే అని చెప్పేసి ఇంకా మేమైతే టెన్షన్ అయిపోయినాం. నిజంగా మా కుకీ ఎప్పుడు పెద్ద అవుతుందో ఏమో అనిపిస్తుంది నాకైతే. ఇట్లా చాలా సార్లు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇట్లాంటిది ఒక ఇన్సిడెంట్ అయితే కంపల్సరీ అవుతున్నది నాకైతే. ఇంకా కాకపోతే అందరు చుట్టాలే అనుకోండి. ఇంకా దాని తర్వాత నేను ఇంకా అందరికీ గంధం పెట్టడం నేర్చుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ ఇది నేను ఫస్ట్ టైం గంధం పెడుతున్నా. ఎట్లా పెట్టాలో కూడా నాకు తెలియదు అనమాట. ఇంకా మా పెద్ద వదిన చెప్పింది ఇట్లా పెట్టు అని చెప్పేసి. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇంకా నేను పెట్టుకుంటూ వచ్చిన. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం నేను అట్లా గంధం పెట్టడం అనమాట. ఇంకా అందరు కూడా పాపం చెప్పినారు అనమాట నాకు పెట్టడం రాదు అని. కొంతమంది స్మైల్ ఇచ్చి ఏమనలేదు, మంచిగా పెడుతున్నావు అని చెప్పేసి అయితే అన్నారనమాట. పెట్టేసినాము, అయిపోయింది. ఇంకా కుక్కీకి కూడా గంధం పెడుతున్నాను. అంటే అందరికి పెడితే మళ్ళీ అడుగుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఆమె కూడా పెట్టేసినాను. ఇంకా మా పెద్ద ఆడబిడ్డ ఇంకా మా తోటి కోడళ్ళు అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఇంకా ఫంక్షన్ అయితే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. అంటే మా అన్న ఒకతే కూతురు కదా అని చెప్పేసి చాలా పెద్దగా అయితే చేశాడు గ్రాండ్గా. చాలా మంది వచ్చారు చుట్టాలు, బంధుమిత్రులు అందరూ అయితే. అందరు కూడా అంటే మంచిగా వచ్చి అందరు కూడా మంచిగా బ్లెస్ చేసి వెళ్ళినారు. ఇంకా నేనైతే మా పెద్దన్నతోటే ఉన్నా అనమాట. నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా మా పెద్దన్నతోటి ఉండడం అంటే చాలా ఇష్టం. అంటే కలుస్తూనే ఉంటాము, బట్ స్టిల్ అయినా కూడా నాకు మా అన్నతోటి ఉండడం అంటే చాలా ఇష్టం అనమాట. అసలు అది ఇంకా చెప్పాను అనమాట. ఎందుకంటే మీరు గమనిస్తూ ఉండండి, నేను ఎక్కడైనా అకేషన్లలో కనిపిస్తే మా అన్న ఉన్నాడంటే నేను మా అన్నతోటే ఉంటాను మ్యాక్సిమం. ఇంకా మా అన్న ఎటు తిరిగితే నేను అటు తిరుగుతున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఫోటో సెషన్ అయితే జరిగిపోతుంది. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా అందరు ఏం తెచ్చారో అవన్నీ పెట్టి ఇంకా బ్లెస్ చేయడం అవన్నీ కూడా చేస్తున్నారు. మా అత్తమ్మ కూడా పెట్టింది. ఫోటోగ్రాఫర్ చెప్తున్నాడు మా అత్తమ్మకి నించో అని చెప్పేసి. ఇంకా అదంతా అయిపోయినాక ఇంకా నేనైతే కిందకైతే వెళ్దాము. ఇంకా పైన ఇంకా అంటే కింద తినే వాళ్ళు తింటున్నారు, పైన ఫంక్షన్ జరుగుతుంది. ఇంకా సరే అని చెప్పేసి కిందకైతే వెళ్దాం అని చెప్పేసి మా బావ కిందనే ఉన్నాడని నేను వెళ్ళేసరికి ఇంకా కుక్కీ ఏడుస్తుందంటే మళ్ళీ వచ్చిన పైకి. అసలు నేనైతే ఫంక్షన్లో పైకి కిందికి తిరగడమే సరిపోయింది నాకైతే.
అట్లనే ఉంటది కదండి. అయితే వీళ్ళందరూ ఏంటంటే మా పెద్దన్న, మా బావ, మా మరిది వాళ్ళు వీళ్ళందరూ కూడా సేమ్ బ్యాచ్ అనమాట బీటెక్. వాళ్ళందరూ కూడా చాలా ఇయర్స్ అయితే కలుసుకున్నారు. ఇగో వీళ్ళు ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియోలో ఉన్న వాళ్ళందరూ కూడా సేమ్ అట్ ఏ టైం బీటెక్ చేసినారనమాట. వీళ్ళంతా క్లాస్మేట్స్ అసలుకి. మా మరిదిలు, మా పెద్దన్న, మా బావ అందరు కూడా కజిన్స్ అందరూ. కానీ బాగుంటది కదండి. వీళ్ళందరూ కూడా చాలా ఇయర్స్ తర్వాత కలుసుకున్నారు అనమాట. ఇంకా నేను కూడా ఇక్కడ మా మాని వచ్చింది. ఇంకా మా మానితో పాటు నేను ఉన్నాను, మా పెద్ద వదిన, మా సోని గాడు, ఇంకా అందరూ అంటే చాలా మంది అందరు తినేసి మాక్సిమం వెళ్ళిపోయినారు. ఇంకా ఓన్లీ కొంతమంది ఉన్నారనమాట మెయిన్. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మేము అట్లా నించొని కింద కూడా ఒక రౌండ్ వేసేసుకొని తిందాము ఇంకా అని చెప్పేసి, అంటే ఇంకా ఫంక్షన్ అయిపోవచ్చింది అనమాట. ఇంకా పెద్దన్న కూడా వెళ్తా అని చెప్తే ఇంకా సరే అని చెప్తున్నాను అనమాట. ఇంకా నేను సరే ఇక మళ్ళీ ఎప్పుడు కలుస్తాము అని చెప్పేసి ఎప్పుడు అట్లనే ఉంటది అనుకోండి. ఎన్నిసార్లు కలిసినా కూడా అమ్మ పుట్టింటి వాళ్ళు అంటే ఇంకా మనకు అదొక ఫీల్ డిఫరెంట్ ఉంటుంది కదండి. అట్లానే ఉంటుంది నాకు కూడా మా అన్న వాళ్ళు కలిస్తే. ఇక ఈమెనే మా మాని అనమాట, అంటే మా చిన్నత్తమ్మ. మీకు నా వీడియోస్ చూస్తే మామూలుగా అర్థమవుతుంది మాని అంటే ఎవరు అని చెప్పేసి. ఇంకా మా మానిని కూడా కొద్దిసేపు కలిసేసి మాట్లాడి అంతా ఫంక్షన్ అయితే మంచిగా అయింది. ఇప్పుడు లాస్ట్కి స్టేజ్ మీదకి మళ్ళీ పిలిచినారనమాట. ఎందుకంటే ఇంక మేము ఫోటో దిగలేదనమాట ఒకటి కూడా, ఇంకా అందుకని చెప్పేసి పిలిచినారు. ఇంకా సరే అని చెప్పేసి మేము కూడా వచ్చి మేము తీసుకొచ్చిన శారీ అవన్నీ పెట్టేసి ఫొటోస్ దిగి తర్వాత అందరు కలిసి, అంటే రావులాస్ అంటే మా బావ వాళ్ళు రావులాస్ అనమాట, వాళ్ళందరూ కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో దిగుదాము అని చెప్పేసి ఇంకా స్టేజ్ మీద వెయిట్ చేపిస్తున్నారు. ఇంకా అందుకని మొత్తం రావులాస్ అందరు ఇంకా వెయిట్ చేస్తున్నారు అనమాట. అందరికి ఛాన్స్ ఒకటేసారి వస్తే అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం అని చెప్పేసి మొత్తం అందరం ఇంకా ఇదంతా మా రావులర్స్ అనమాట వెయిట్ చేస్తున్నాం అనమాట ఛాన్స్ కోసం. రాగానే ఇంక అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఫైనల్లీ ఇంకా ఆ టైం అయితే వచ్చేసిందండి. ఇంకా అందరు కలిసి ఒక గ్రూప్ ఫోటోకి రెడీ అయిపోయి అందరిని చూడడానికి ఇంకా రెడీగా ఉన్నాము. ఇంక ఈ గ్యాప్ లో మా కుక్కీ అయితే పోయి స్టేజ్ మీద ఆడుతుంది అనమాట. మా నవ్యతో దినేష్తో వాళ్ళకి, ఆమె కూడా అందరు అక్షింతలు ఫ్లవర్స్ వేస్తున్నారు అని చెప్పి ఆమె కూడా వాళ్ళకి వేసి ఆమె కూడా వేసుకొని ఫుల్ ఆడుకుంటుంది. ఇంకా అందరం కలిసి మేమైతే గ్రూప్ ఫోటో అయితే ఫైనల్లీ దిగేసాం అనమాట. దిగినాక మా తమ్ముడు కొత్త కారు ఉన్నాడని చెప్పేసి అట్లా ఒకసారి ఒక రౌండ్ అయితే అట్లా వెళ్ళి బయట అంటే ఊరికే అట్లా తిరిగేసి వచ్చినాము. వచ్చేసి ఇంకా అట్లా మా నవ్యది శ్రీమంతం అయితే అయిపోయింది అనమాట. మంచిగా ఉంది ఆ రోజు, వాతావరణం కూడా మంచిగా ఉంది. ఇట్లా వర్షం ఇట్లా ఏం పడలేదు, మంచిగా అయింది అనమాట శ్రీమంతం అయితే. ఫుల్ హ్యాపీగా మంచిగా వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఇంకా అంతా మంచిగా అయిపోయింది అనమాట. సో మీరు కూడా మా నవ్యకి బ్లెస్ చేయండి. ఇగో ఇది అనమాట మా తమ్ముడు కొన్న కొత్త కారు. అట్లా బయటికి వెళ్ళేసి ఒక రౌండ్ కొట్టేసి వచ్చినాము, గ్రూప్ ఫోటో అయితే దిగేసినాము. ఇది అన్నమాట ఈరోజు నా వ్లాగ్. మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.